బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ విస్తరణకు ప్రభుత్వం కేటాయించిన 351 కోట్లతో తొలి దశ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ విస్తరణకు ప్రభుత్వం కేటాయించిన 351 కోట్లతో తొలి దశ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి సుమారు 351 కోట్ల వ్యయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీని తర్వాత మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సీతారామ భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి ఏడాది సీతారాముల కళ్యాణానికి సంబంధించి సీఎం విజిట్ చేయడము, ఆ తర్వాత పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఇవ్వటం మానవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయంలో భాగంగా సీఎం కుటుంబ సమేతంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణ వేడుకలకైతే హాజరయ్యారు. ప్రస్తుతం అయితే తలంబ్రాలు అలాగే పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. ఇప్పటికే దేవాలయ అభివృద్ధి కోసం 351 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో మంజూరు చేసిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం వైభవంగా స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏకాంతంగా డోలోత్సవం జరగనుంది. ఇక ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామికి మంత్రి పొన్నం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం వైభవంగా స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏకాంతంగా డోలోత్సవం జరగనుంది. ఇక ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామికి మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి, శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా వేములవాడలో ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? శ్రీజ, ఇదైతే దక్షిణ పిలువబడ్డ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఇక ఏదైతే దేవాలయం సంబంధించిన ఇటు శ్రీరాముల కళ్యాణ మహోత్సవానికి అయితే భారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే లక్షలాదిగా మంది భక్తులు తరలి వచ్చే కార్యక్రమం అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అత్యధిక ఇక్కడ భక్తులు వచ్చి కళ్యాణాన్ని వీక్షిస్తుంటారు. ఏదైతే ఆలయానికి ప్రాంగణం సంబంధించి పార్కింగ్ స్థలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైతే శివపార్వతులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఇటు భక్తులు చాలా సంఖ్యలో ఇక్కడికే చేరుతున్నారు. వారి కోసం ఇటు మంచినీళ్ళతో పాటు ఇటు మజ్జిగను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళకు కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా వీరు వచ్చిన భక్తుల కోసం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు ఇక్కడ ప్రస్తుతం శివపార్వతులు ఉన్నారు. మనతో మాట్లాడడానికి వాళ్ళని మాట్లాడుతారు. ఇక్కడ వైజాగ్ నుంచి శివపార్వతులు కూడా వచ్చారు. ఇక్కడ మాటలు తెలుసుకున్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ మరికొందరు శివపార్వతులు ఉన్నారు. వారి మాటలు కూడా తెలుసుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దాదాపు శివుడు ఏదైతే శివ కళ్యాణం కోసము మన శ్రీరాముల కళ్యాణం కోసము శివ పార్వతులు తలంబరాలు తీసుకొచ్చి అటు స్వామివారు కళ్యాణం జరుగుతుంటే వీరు కూడా ఇక్కడ కళ్యాణం సంబంధించిన తలంబరాలు కూడా వీళ్ళు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే స్వామి వారి కోసము తలంబరాలతో పాటు ఇటు అన్ని ఇక్కడ ఏదైతే శివ పార్వతులు ఉన్నారో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమేం చేస్తుంటారు మీరు తీసుకొచ్చి ఇక్కడ? ఏదైతే ఈ కళ్యాణానికి ఇటు రాష్ట్రం అంతా ఘనంగా జరుపుకుంటారు కాబట్టి అయితే సాముల వారిని ఆరుబయట ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా
స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇటు తండకొండలోకి బయలుదేరినట్టు మనకు తెలిసి మొత్తంగా చూస్తే ఇటు వచ్చే భక్తుల కొరకు ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలీస్ బందోబస్తుల మధ్య కూడా ఇటు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఆలయ ఈవో కూడా అవి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చల్లపందిలో పాటు ఇటు కూలర్లను వీళ్ళని వీక్షించిన ఈ కళ్యాణం వీక్షించేందుకు కూడా ఇక్కడ అన్ని కూడా మన మానిటర్లు ఏదైతే స్క్రీన్లను కూడా ఏర్పాటు జరిగింది. దాదాపు భక్తులకు ఎక్కడ కూడా వారి కళ్యాణం చూసేందుకు వీలైనందుకు కూడా ఇటు మండపం చుట్టూ కూడా ఇటు స్క్రీన్ అని ఏర్పాటు చేయడంతో ఇటు వాళ్ళందరూ కూడా వీక్షించేందుకు కూడా చేస్తున్నారు. కాసేపట్లో స్వామివారి కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణానికి ఇప్పటికే దాదాపు సుమారు 50,000 వరకు భక్తులు వచ్చినట్టు తెలుస్తుంది. టోటల్ ఏదైతే వచ్చిన భక్తుల కొరకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ అధికారులు అంగరంగంగా ఏదైతే భద్రాచలంలో జరుగుతున్న స్వామివారి కళ్యాణం లాగానే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కూడా ప్రతి టెంపుల్ లో కూడా ఇక్కడ ఈ కరీంనగర్ లో వేములవాడ టెంపుల్ తో పాటు కరీంనగర్ పట్టణంలో కూడా ఇటు ప్రతి ఒక్క ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు భక్తులు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్. నూతన వస్త్రములు స్వామివారికి ప్రభుత్వం తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములవారి పెళ్ళంటే యావత్ దేశవ్యాప్తంగా ఒక వేడుకగా సర్వే జన సుఖినభవ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి కళ్యాణంలో అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తిల్లం శ్రీ రామరామ వరానని ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు పాడి పంటలతో ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై ప్రజలందరిపై ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మూర్ఛ వ్యాధిపై అపోహలను తొలగించుకోవాలని స్వయం కృషి సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంజుల కళ్యాణ్ సూచించారు. పర్పుల్ డే సందర్భంగా ఎపిలెప్సీపై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా ఎపిలెప్సీతో జీవిస్తున్న వ్యక్తులకు అవగాహన, విద్య, మద్దతు అందించడమే లక్ష్యమన్నారు. That's the way we are really creating awareness and manavandhu.
society or among the people, your organization, Swayam Krushi. హైదరాబాద్ నిజాం కాలనీలో ఇటీవల భవన ప్రమాదం జరిగిన బిల్డింగ్ చేశారు. ఈ నిర్మాణంపై నిబంధనలు ఉల్లంఘించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు మృతి చెందిన ఘటన తర్వాత అధికారులు భవనాన్ని సీజ్ చేసినట్లు నోటీసులు, బ్యానర్లు అంటించారు. వాటిని చింపివేసి అధికారులు చర్యలను ధిక్కరించారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. गोल आगे बढ़ते అవసరమే ఆవిష్కరణకు మూల, కష్టమే కొత్త ఆలోచనకు పునాది. ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు సామాన్యుడు వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ లైన్లలో నిలబడలేక వేల రూపాయలు కుమ్మరించలేక సామాన్యులు అల్లాడిపోతుంటే పల్నాడు జిల్లాకు చెందిన ఒక వెల్డింగ్ కార్మికుడు అద్భుతమే చేశాడు. చెత్త నుంచి సంపద అన్నట్టుగా పారబోసే వేస్ట్ ఆయిల్తో గ్యాస్ స్టవ్కు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టాడు. వెల్డింగ్ రమణ మేధస్సుకు నిదర్శనంగా నిలిచిన ఈ ఆయిల్ స్టవ్ పై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన రమణ వృత్తిరీత్యా వెల్డింగ్ కార్మికుడు. కాయకష్టం నమ్ముకున్నాడు ఎప్పుడూ చెడిపోడన్న చందంగా తన కష్టాన్నే పెట్టుబడిగా మలుచుకున్నాడు. గ్యాస్ ఏజెన్సీల వద్ద మహిళలు పడుతున్న ఇబ్బందులు, గంటల కొద్దీ నిరీక్షణ రమణను ఆలోచింపజేశాయి. యుద్ధ మేఘాల వల్ల గ్యాస్ కొరత వస్తుందన్న వార్తలు అతన్ని కార్యాచరణకు పురిగొల్పాయి. యూట్యూబ్ పరిజ్ఞానానికి తన వెల్డింగ్ నైపుణ్యాన్ని జోడించి ఒక కొత్త ప్రయోగానికి తెరలేపాడు. సాధారణంగా వాహనాల సర్వీసింగ్ తర్వాత ఇంజిన్ ఆయిల్ను వేస్ట్గా పారబోస్తుంటారు. కానీ కుండ పగిలినా చిక్కం పగలదు అన్నట్టు ఆ వేస్ట్ ఆయిల్లోనే అద్భుతమైన శక్తి ఉందని రమణ గుర్తించాడు. ఎటువంటి ఎల్పీజీ గ్యాస్ అవసరం లేకుండా కేవలం పారబోసే ఇంజిన్ ఆయిల్తో ఈ స్టవ్ వెలుగులు విరజిమ్ముతోంది. ఒక చిన్న బ్లోయర్ సహాయంతో గాలిని పంపిస్తూ గ్యాస్ స్టవ్ మాదిరిగానే నీలిరంగు మంట వచ్చేలా రమణ దీన్ని రూపొందించాడు. కట్టెల పొయ్యి అంటే పొగ, గ్యాస్ పొయ్యి అంటే ఖర్చు. కానీ రమణ కనిపెట్టిన ఈ స్టవ్లో పొగరాదు, ఖర్చు కూడా చాలా తక్కువ. అగ్గి మీద గుగ్గిలం అన్నట్టు మంట ఎంతో వేగంగా వస్తోంది. కేవలం 1/2 లీటరు వేస్ట్ ఆయిల్తో గంటల తరబడి వంట చేసుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ ధర 1000 రూపాయలకు చేరువవుతున్న తరుణంలో ఈ ఆవిష్కరణ మధ్యతరగతి కుటుంబాలకు వరంగా మారింది. ముఖ్యంగా చిన్నపాటి హోటళ్లు, టీ బంకులు నడుపుకునే వారికి గ్యాస్ ఖర్చు తడిసి మోపెడవుతోంది. పుండు మీద కారం చల్లినట్టు ప్రతి నెలా గ్యాస్ ధరలు పెరగడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. రమణ తయారు చేసిన ఈ ఆయిల్ స్టవ్ గురించి తెలియడంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా హోటల్ నిర్వాహకులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువసేపు మండుతుండడంతో ఇది వ్యాపారస్తులకు మేలు చేస్తోంది. పెద్ద పెద్ద ఇంజనీర్లు చేయలేని పనిని ఒక సాధారణ వెల్డింగ్ కార్మికుడు చేసి చూపించాడు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మడం కాదు, విత్తనం నాటి పండ్లు పండించటం రమణ స్టైల్. సామాన్యుడికి మేధస్సు ఉంటే యుద్ధాలొచ్చినా ధరలు పెరిగినా ఎదురొడ్డి నిలవొచ్చని రమణ నిరూపించాడు. ఈ ఆవిష్కరణను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే సామాన్యుడి గ్యాస్ కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అంతా ఆశిస్తున్నారు.
దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామం త్రిబులార్ షటర్స్ వెల్డింగ్ వర్క్ అండి మాది. నేను వెల్డింగ్ షాప్ రమణాని. మాది ఈ గ్యాస్ కంపెనీ మీ గ్యాస్ కొరత వల్ల చిరు వ్యాపారులు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము పాత ఇంజిన్ ఆయిల్తో ఫైర్ చేసే ఒక పరికరాన్ని తయారు చేసి అది స్టవ్గా మార్చి స్టవ్లు మేము సేల్స్గా పెట్టాము. ఆర్డర్ ఫుల్గా వచ్చాయండి మాకు. ఇంకా ఆర్డర్ వస్తే ఇంకా ఇచ్చేయాలని చెప్పి చూస్తున్నాము. ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ మేము సకాలంలో అందిస్తామని చెప్పి చెప్తున్నాము. ఈ యొక్క పరికరం వచ్చేసి బ్లోయర్ పెట్టి దానికి ఐరన్తో ఒక గ్యాస్కి ఒక ఇది తయారు చేసుకొని బర్నర్ తయారు చేసుకొని మా సొంతగా దీన్ని ఫైర్గా ఇచ్చేసామండి. బాగుంది, అందరూ దీన్ని ఆమోదించారు. సేల్స్ కూడా బాగుందండి, అందరు తీసుకెళ్తున్నారు స్టవ్లన్నీ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. కానీ అదే ఉల్లి ఇప్పుడు పాలమూరు రైతన్న కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తోంది. ఆశించిన ధర వస్తోందని, అప్పులు తీరుతాయని ఆశగా సాగు చేసిన రైతుకు మార్కెట్ ధరలు కోలుకోలని దెబ్బతీశాయి. క్వింటా ధర 1000 లోపు పడిపోవడంతో పెట్టుబడి పెట్టినా కూడా రాక సహదారులు విలవిల్లాడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రోడ్లపై పారబోయలేక, ఇంటికి తీసుకువెళ్లలేక సతమతమవుతున్న పాలమూరు ఉల్లి రైతు దీనస్థితిపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఆరుతడి పంటల వైపు మళ్లిన రైతులకు ప్రకృతి కూడా సహకరించింది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో గద్వాల, అలంపూర్, నారాయణపేట, దేవరకద్ర, కొండగల్ నియోజకవర్గాల్లో ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చింది. చేతికి వచ్చిన పంటను చూసి మురిసిపోయిన రైతన్నకు మార్కెట్ యార్డ్లో అడుగు పెట్టగానే చేదు అనుభవం ఎదురవుతోంది. పెట్టిన పెట్టుబడి, కోత కోసిన కూలీల ఖర్చులు కూడా వెళ్లడం లేదని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాలూకా ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా. మేము ఉల్లిగడ్డ పెట్టి 1 ఎకరా పెట్టేసిన. మాకు ఇక్కడ వచ్చేస్తే మొన్న పోయిన బుధవారం ఫోన్ చేస్తే 1400-1500 పోతుంది అన్నారు. ఈరోజు వచ్చేస్తే 1000 రూపాయలు, 800, 600, 700 క్వింటల్ పోతుంది. మాకు ఎంత లాస్ ఉందంటే అంత లాస్ ఉంది. దానికి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తుండలేదు. మేము ఎంతగానో తిప్పలు పడుతున్నామంటే మా యొక్క రైతులను మీరు గవర్నమెంట్ ఆదుకోవాలని దయచేసి మేము కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎక్కడ చూడలేదు. దయచేసి ఏమవుతుందంటే మాకు ఎంత నష్టపరిహారం ఉంది అంటే అంత నష్టపరిహారం ఉంది. దయచేసి ఇది ఎంతవరకు ఉన్నా మాకు సహకరించాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. దేవరకర మార్కెట్కు ఉల్లిగడ్డ తీసుకొని వచ్చినాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అసలు ధరల విషయంలో చూస్తారంటే ఉల్లిగడ్డ పెట్టకుండా వేరే ఇంకా ఏమైనా పంటలు వేసుకున్నా బాగుంది అనుకున్నా కానీ వేరే పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. ప్లస్ పంటలు కూడా వండతలేవు కరెక్ట్గా. పంటలు వండినా కానీ రేట్లు కూడా లేవు అసలు. ఒక క్వింటాల్కి వచ్చేసి 800, 900, 1000 రూపాయల కంటే ఎక్కువ పోతలేవు అసలు. రైతు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు. కూలీల ఖర్చులు కూడా అసలు మిగులుతలేవు అసలు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఉల్లిగడ్డను అవుట్ ఆఫ్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర అనేది కల్పించాలి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ఉల్లి ధర 1000 రూపాయల లోపు ఉండడంతో రవాణా ఖర్చులు కూడా భారంగా మారాయి. ఎకరాకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు కనీసం అసలు కూడా వస్తుందో లేదో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వమే స్పందించి మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని పాలమూరు రైతాంగం వేడుకుంటోంది. అరటికి తెచ్చినాము, 2 ఎకరాలు వేసినాము ఉల్లిగడ్డ. మాకేం గిడుబడ ధరలు లేవు. 1100, 1000 రూపాయలు, 800 వేస్తున్నారు. గిడుబడి ధర వేస్తే బాగుంటుంది ప్రభుత్వం అని కోరుకుంటున్నాను. పోయినసారి కూడా 2 ఎకరాలు వేసినాను. పోయినసారి 1800, 1900 ఉండే. ఈసారి మాకు పూరా నష్టం కలిగిస్తున్నారు. ఇక్కడ చూసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొంచెమన్నా దయచేసి మద్దతు ధర కలిగించాలని కోరుతున్నాం. 500, 600, 700 పోతే ఏం పెట్టుబడి సారు? మేము పాస్బుక్లు కూడా పెట్టి పిండి తెచ్చి చల్లుకొని కూడా దానికి 500 కూరి ఆడపిల్లలకి ఇచ్చి ఏం రేట్లు లేవు నైనా. ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? పిండికి వచ్చి ఒకరి మీద ఒకరి మాటి కొట్టుక సచ్చినాం. కమ్మలు పోయిన వాళ్ళు, గెంటీలు పోయిన వాళ్ళు వాళ్ళు రుతున్నారు. ఈ ఉల్లిగడ్డ తెచ్చి పొద్దున గంజి కనకుండా వస్తే రేట్లు లేవు, ఏం లేవు.
గిట్టుబాటు ధర పెట్టుబడే మీన పడ్డది బిడ్డ. ఎకరా పొలం వేస్తే ఏం లాభం, పెట్టుబడే మీన పడుతుంది. మేమేం తిందుము ఈ మన్నకొండ జిల్లాపురం. రాత్రి నుంచి ఇక్కడ కరెంట్ లేదు, ఏం లేదు. దోమలకు పడి వస్తే ఇక్కడ రేట్లు లేవు, ఏం లేవు. మేము కన్నా కష్టం చేసి కూలీలకు 500 ఇచ్చి కల్పించి పిండి సంచులో కొట్లాడని ఇంకా పోతే లైన్లో నిలబడి బాధపడి కొట్టుకొని గెంతీలు కమ్మలు అన్ని పోయినాయి. ఇట్లా అట్లే భరించుకొని లైన్లో నిలబడి సంచులు తెచ్చి వేసి రైతులను పెట్టి కల్పించి ఉల్లిగడ్డ వండించి అరటికి తెస్తున్నంటే 5 రూపాయల కిలో 6 రూపాయల కిలో పోతుంది. మేము కొననికి పోతే 60 రూపాయల కిలో 50 రూపాయల కిలో ఉన్నది. మేము ఎట్లా బతకాలి? మా పిల్లలేంది, మేము చదివేంది, ఎట్లా భరించుకోవాలి? మేము మా ఉద్యోగాలు రాలని మా పిల్లలకు చదివిస్తే ఇట్లా ఉద్యోగాలు లేవు. మేము చేసిన కష్టం లాభం లేదు. మేము చేసి ఇట్లా అయిపోతున్నాం. మాకేం లాభం ఉంది రైతుల